మనం దేవుని వాక్యాన్ని చదవకముందు మనం బైబిల్ తీసుకొని పది పాడుకున్నాం. హలో, Patung pasre sagra damabal guru Patung pasre sagra damabal guru Anudiramu patung china prema todana guru O Patung pasre sagra damabal The best story is the one the best story is the one if you read it every day, if you want to wonder it, oh the best story is the one. పరిశుద్ధ గ్రంథము నుండి సౌండ్ పెట్టండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 9వ అధ్యాయం 1వ వచనం. నా పూర్ణ హృదయంతో ఇది యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఇంకో మాట చూస్తే అక్కడ 145 కీర్తన 145వ కీర్తన 6వ వచనం. నీ భీకర కార్యముల విగ్రహమును నేను నీ మహత్యమును వర్ణించను. అదే భాగం ఎఫెసు పత్రిక పౌలు పుస్తకం ఎఫెసు రాసిన 1వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసు 1:12. దేవుడు తన చిత్త ప్రకారము సంకల్పం బట్టి చాలు. అక్కడ రోజు సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రేమికుల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవుని స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మీ మాట బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ మాట వివరించాలంటే ప్రభా, శక్తి ఏనుండి బలహీన ప్రభా, జ్ఞానం లేని ప్రభా, మీ జ్ఞానంతో దాచుకున్నారా, మీరు మాకేమో చేయవస్తున్నారు ఆ మాట సతిగది మా హృదయం భద్రపరుచుకొని వాటి ప్రకారం మేము మా జీవితంలో ఎలాంటి కార్యం చేశారో వాక్య బైబిల్లో ఉండి వాటి ప్రకారంగా మిమ్మల్ని ఆత్మ సత్యంతో మిమ్మల్ని ఆరాధించేవారుగా మా సిద్ధవత్సరమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభురక్షకుడైన యేసు ప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అని మనం చదువుకున్న వాక్య భాగంలో 2 చోట్ల కూడా రాయమని అనుకుంటే దేవా నీ అద్భుత కార్యం నేను వివరించాను. ఇంకో చోట అన్నాడు నీ భీకర కార్యం గురించి వివరించాను, నేను కీర్తించాను అంటున్నాడు. ఎందువల్లంటే 145 కీర్తన 6వ వచనం ఉండి 145 కీర్తన 6వ వచనం. మనుషులు వివరించారు
నేను నీ మహత్యమును వర్ణించు. చూడండి ఎంత గొప్ప చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈనాడు మనం కూడా ఆయన చేసే మహత్కార్యాలు కూర్చో మనం ఏం చేయాలా? ఆయన ఎక్కువ మనం కీర్తించే తెలియాలి. అందుకే మనం ఇక్కడ సేవ వచ్చాం. మరి ఇక్కడ మనం చూసుకుంటే దేవుని యొక్క చిత్త ప్రకారం అన్నాడు దేవుడు. అందుకే ఇంకో చోటు చూస్తే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. దేవుని చిత్తం జరిగించేవాడు ఇప్పుడు కూడా మనం చూస్తామండి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు లేదు తెలుసు. కాబట్టి మన జీవితంలో ఆయన మన పట్ల దేవుని చిత్త ప్రకారం ఏ కార్యాలు మన పట్ల చేశారు ఇక్కడ మాట చూద్దామండి. మొట్టమొదటి చూస్తే ఆయన చిత్తం వల్ల మనకి ఏం జరిగిందంట చూద్దాం. చూడండి కొలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తువులను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలెనని మన పాపల నిమిత్తము. కాబట్టి దేవుని చిత్తం ఎలా గ్రహించడం మన పట్ల. ఒకప్పుడు మనము ఈలోగా ఇప్పుడు ఎలా ఒకప్పుడు యేసుప్రభువు నెలకొంది ఎలా ఉంటే ఆ కాలం ఎలాంటిదంటే దుష్టకాలము, చెడు కాలము. ఎప్పుడు ఆయన నెలకొంది మనం దుష్టకాలంలో ఉన్నాం, చెడు కాలంలో ఉన్నాం. అయితే ఆ దుష్టకాలంలో ఆ చెడు కాలంలో మనం ఉండుట ఆయనకి ఇష్టం లేకుండా వల్ల ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపను చనిపోయి ఆ శిలువలో ద్వారా మన పాపను క్షమించి ఈనాడు మనం ఏం చేశాడండి? దుష్టకాలం నుండి మనల్ని విమోచించాడు, అనగా విడుదల చేశాడు. అర్థమైందా? ఏం చేశాడంటే మొట్టమొదటి మన జీవితంలో అయినా ఒకప్పుడు మనం దుష్టకాలం ఉన్నాం, చెడు కాలం ఉన్నాం. అలాంటి వారిని మనల్ని ఆయన పాపలను బయట తీసడానికి ఆయన మన పాపను చనిపోయాడు. అందుకని చూస్తే మొట్టమొదట ఏం చూస్తున్నామంటే ఆయనకి చిత్తం వల్ల మనకి విమోచన విడుదల కలిగింది. ఏం కలిగిందండి ఆయన చిత్తం వల్ల మనకి? మొట్టమొదట ఆయన చిత్తం వల్ల మనకి ఏం కలిగిందంట? విమోచన విడుదల కలిగింది. 1972 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను 5వ తరగతి. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు మన స్వాతంత్రం వచ్చి సిల్వర్ జూబిలీ అంటే ఎన్ని సంవత్సరాలండి? సిల్వర్ జూబిలీ ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఆయన సందర్భంగా మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే 47 సంవత్సరం ఆగస్టు 15. 1972 సంవత్సరం జూలై ఆగస్టు 15కి మన స్వాతంత్రం వచ్చి సిలబస్ కంప్లీట్ అయిందంటే 25 సంవత్సరాల సందర్భంగా అప్పుడు క్యాబినెట్ సమావేశం అయ్యి ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకి మంచి కార్యం చేస్తామని చెప్పి ఆ రైతు 14 క్యాబినెట్ సమావేశం వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఏంటంటే నిర్ణయం, ఈ సందర్భంగా దేశ ప్రజల మంచి కార్యం ఏదంటే పేరు వాడు ఇందిరాగాంధీ చెప్పింది. ఏమని చెప్పిందంటే క్యాబినెట్లో లోక్సభ ప్రకటన చేశారు. రేపు ఆగస్టు 15కి మన స్వాతంత్రం వచ్చి 25 సంవత్సరాల అయిన సందర్భంగా నేను ప్రకటన చేస్తున్నాను. ఏమంటున్నా, జైల్లో ఎవరైతే
1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు ఉన్నారో రేపు వాళ్ళు మొత్తాన్ని విడుదల చేయమని చెప్పి ఆల్ కలెక్టర్స్కి ఎస్పీలకి టెలిగ్రామ్ జైలు సూపరింటెండెంట్ ఏం ప్రకటన చేసిందండి? ఏం ప్రకటన చేసిందంట? జైల్లో 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని ఏం చేయమన్నారండి? విడుదల చేయడం, విమోచన, విడుదల. అప్పుడు ఈ వార్త వినగానే ఎవరు సంతోషం కలిగిందండి? ఎవరు సంతోషం? జైలు ఉన్న వాళ్ళకి, ఖైదీలకి. అప్పుడు వాళ్ళు ఏమన్నా అమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది. ఏంటి ఎందుకు హాయిగా ఉంది? ఎందుకు హాయిగా ఉంది అంటే జైలు నుంచి ఎక్కడికి వచ్చారు? విడుదల, విమోచన, మిఠాయిలు పంచుకున్నారు. అదేవిధంగా ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా మళ్ళీ ఏం చేశారండి? ఆ దుష్టకాలం నుండి, చెడు కాలం నుండి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విమోచించి విడుదల చేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయన ఆశ్చర్యకార్యాలు ఏం చేయాలా? వివరించాలి. ఇంకొకటి చూద్దాం, చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు పాపము నుండి విమోచబడి దేవుని దాసులైనందున ఇప్పుడు మనం ఏమయ్యామండి? క్షమించబడ్డా, విమోచించబడ్డా. ఇప్పుడు మనం ఎవరైంది? దాసులం. ఆ దాసుని వాళ్ళు పెట్టుకున్నారండి, పరిశుభ్రంగా ప్రయత్నపడ్డారు. ఇంకో మాట్లాడుతున్నాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం క్షయవస్తు చేత మీరు విమోచబడలేదు కానీ అమూల్య రక్తం చేత, అనగా నిర్దోషమును, నిష్కలమును, క్రీస్తు రక్తం ద్వారా మనం దేని ద్వారా విమోచబడ్డామండి? ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తం వల్ల మనకి విమోచన, విడుదల కలిగింది. ఇలాంటి అనుభవం ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఆత్మతో సత్యంతో మనం ఏం చేయాలండి? ఆయన ఏం చేయాలి? మనం ముందుగా ఆలోచించాలన్నమాట. మనల్ని పుస్తకాలం నుండి, చెడు కాలం నుండి దేవుడు మనల్ని విడిపించాడు, విమోచించాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన మన్నా చెప్పాలి. ఇంకొకటి చూద్దాం, చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనం. తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం ఏం చేసినట్టుండి? తన కుమారుగా, కుమార్తెలుగా ముందుగానే మనం నిర్ణయించుకోండి. దేనివల్ల? విడుదలైన తర్వాత. కాబట్టి మొట్టమొదట ఆయన చిత్తం వల్ల మనకి ఏమిటంటే విమోచన, విడుదల కలిగింది. ఇంకొకటి చూడండి. ఎఫెసీ 2:2. ఎఫెసీ 2:2. అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోండి. ఇప్పుడు మనం ఎట్లా నడుచుకోవాలండి? ఆయన చిత్ర ప్రకారం మనం నడుచుకోవాలి. విమోచన గానములతో సౌందర్య
మనకేంటంటే ప్రయోజనం ఏమో వచ్చిన విడుదల కలిగి దేవుడి పుస్తకాలను ఉన్న చెడు కాలంలో విడిపించాలి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. రెండోది ఆయన చిత్తం ఏంటంటే ఆయన చిత్తం మనకి ఏంటంట నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ఏంటంటే వస్తేమో ఆయన చిత్త ప్రకారంగా మనకేం జరిగింది? రిడెంప్షన్ అంటే విమోచన, విడుదల. రెండోది ఆయన చిత్తం మనకేంటండి? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. సత్యము మార్గము జీవమై నిత్య ఎవరో జరిగిందండి? ఈ ఎవరి జరిగిందండి? ఎవరి వల్ల? గట్టి చెప్పండి. యేసు వారు. ఇంకా జీవుడు అర్థమైందంట. చూద్దాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అసలు ఈ జీవుడు ఏందో యోహాను సువార్త 17:3. అద్వితీయ సజీవుడు. నేను పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే ఏంటంటే నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఆయన పంపిన యేసు ప్రభువాన్ని ఎరుగుటే నిత్య జీవం. ఏమని ఎరిగా మనం? ఆయన ఎరిగామని ఎదండి మనం? ఆయన అరగబట్టే కదా మందిరానికి వచ్చింది. అది వచ్చావుడా కాదు. మరి ఏమని ఎరిగాం ఆయన్ని మనం? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఏమనేది కావాలి చూద్దాం. ఏమనేది కావాలి చూద్దాం. 1వ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 13 చదవండి. 1వ తెస్సలోనికీయులకు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి. సహోదరులారా, నిశ్చయించిన వారే అందరూ చెప్పండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా. అంటే ఏమనేదిగా ఉండండి? మనం యేసు ప్రభువారు నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయినాడు, తిరిగి రాబోతున్నాడు, నేను నమ్మాను, నేను ఎదిగాను. అదే ఎరగడం. ఏంటంటే ఎరగడం అంటే ఏంటి? ఆయన నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను నమ్మాను. అదే ఎరగడం. అది ఎలా జరిగింది? ఆయన వల్ల జరిగింది. ఎవరి వల్ల? యేసు ప్రభువారి వల్ల. అందుకని ఆమె ఇక్కడ అద్వితీయ సత్య దేవుడు అని నేను. అద్వితీయ దేవుడు అంటే ఎంతమంది అంటే ఒక్కడే ఇద్దరు. అద్వితీయుడు అంటే ఎంతమంది అంటే ఒక్కడే ఇద్దరు. ఒక్కడే అద్వితీయుడు అంటే ఒకే ఒక దేవుడు. అద్వితీయ దేవుడు అంటే ఆయన యేసు ప్రభువు. ఆయనలో ఏముంది? సత్యం ఉంది, యథార్థత ఉంది. ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు అంటున్నారు, దేవుడు అంటున్నారు. ఎవరు కూడా సత్యం లేదండి. ఉందా?
ఆకాశంలో కూడా సత్యం లేదంట. ఆ మాట చూద్దామా? చూద్దాం. యోగు 15:15. యోగు 15:15. యోగు 15:15. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఇచ్చును. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. ఆకాశము ఆయన దృష్టికి అర్థంటుంది అంటే పశువులు కాదు. అక్కడ కూడా ఉంది అనీతం, సత్యం లేదు. కాబట్టి మనకి ఎవరు సత్యం అంటే ఆయన వాక్యమే మన సత్యం, ఆయనే మన సత్యం. అందుకే చెప్పాడు, నేనే మార్గములో సత్యములో జీవనం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి రాడు. కాబట్టి రెండవ చూస్తే ఆయన చిత్తం వల్ల మనకేం కలిగిందండి? ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం. ఇది ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో ప్రభువు యేసు క్రీస్తు వారు రెండో రాకడ వచ్చినప్పుడు ఇది నమ్మే పరుగులి ఆయన చిత్తం వల్ల మనకి ఏం కలిగిందంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. ఇది ఎవరి వల్ల వచ్చిందండి? ఆయన వల్లే, యేసు వారి ద్వారా. ఇంకా మనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించేవాడే ఎలాంటి వాడండి? అసలు నిత్యం అంటే అర్థమైందంటే ఇక్కడ ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు అని ఎవరు విశ్వసిస్తారో అలాంటి వారు ఏం విన్నారంటే ఇక్కడ నిత్యజీవం కలిగి ఉన్నారు. ఈ మూడుకి ఏం జరగాలి? నిత్యం మనలో ఉండాలి. ఏం చేయాలా? ఆయన జరగాలి. ఆయన నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు ఆయన నమ్మాలి. ఆ నమ్మినప్పుడే వస్తుందంట నిత్యం. కాబట్టి ఆయన చిత్తం వల్ల ఇప్పుడు మనకి ఏం కలిగిందండి? ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే ఇంకేం చేయాలంట? నిత్యం పొందేవాళ్ళు ఆయన శరీరాన్ని ఆయన రక్షిస్తారు. అలాంటి వాళ్ళు ఏమంటుందంటే నిత్య చేయాలి. కాబట్టి రెండవది ఒకటి ఆయన చిత్తం వల్ల మనకి విమోచన విడుదల కలిగింది. రెండవది ఆయన చిత్తం వల్ల మనకి ఎగిరిందంట నిత్య జీవం కలిగింది. ఇంకో వర్షం చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము
ఒకసారి అర్పింపబడుట చేత ఆ ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మూడవది ఆయన చిత్తంలో మనకి ఏం కలిగిందంటే శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధత, పవిత్రత. ఏంటంటే శాంటిఫికేషన్ ఈ పదము ఒక పవిత్ర గ్రంథానికి వచ్చేస్తుంది, ఎవరు వాడు. ఎందుకంటే తగిన మాట అది. మన ప్రవడేసు క్రీస్తు అది ఎలాంటి పరిశుద్ధ పవిత్రమైన దేవుడు ఆయన. ఇది అందరికి ఉపయోగించాలి. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ తప్ప ఏ గ్రంథాల కన్నా పరిశుద్ధాన్ని పైకి పెట్టారండి. పెట్టారా? ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథానికి కూడా ఈ పదం చేస్తారా? ఏ పదం ఉంది? హోలీ అంటే శాంటిఫికేషన్ అంటే హోలీ బైబిల్, పవిత్ర గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం కాబట్టి, పవిత్ర గ్రంథం కాబట్టి, ఈ జీవితంలో దేవుడు కూడా ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు, పవిత్రుడు. ఈనాడు మరి మనం కూడా ఆయన ప్రజలైనాం కాబట్టి మనం కూడా ఇలా ఈ జనాలు ఎట్లుండాలంటే ఆయన నమ్మిన తర్వాత ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఒకసారి ఏం జరిగిందంటే వేటగాడు అడవికి వెళ్ళాడు పావురాలు పట్టాలి. రోజు వెళ్తున్నాడు, కానీ ఎక్కడ ఎప్పుడు చూసినా ఆ పావులు చిక్కట్లేదు. ఒకసారి వెళ్ళాడు, ఒకరోజు వెళ్ళాడు. అది ఏం చేసినట్టు పావురం చిన్న గూడు తయారు చేసుకొని ఆ గూడులో ఉండేది. ఒకరోజు ఇతను పోయి చూశాడు, దాని నివాసం ఎక్కడ ఉంటుందని కనిపెట్టాడు. అప్పుడు కనిపెట్టి, ఓహో ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి జనం రోజు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా పట్టుకోవాలో ఒక రోజు వచ్చేది కానీ ఒక రోజు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే అది పావురం లోపల ఉంది. ఏం చేయాలంటే పోయినోడు ఈ వేటగాడు పావురం బయటికి రాకుండా ఆ రంధ్రుల మీద గట్టి మట్టి తీసుకొచ్చి పూడ్చాడు. పూడిన తర్వాత అది గట్ట బయటకు వస్తుంది. అయితే ట్రై చేసింది. ఈడు కూడా పక్కన ఇస్తే పట్టుకున్నారు, అదే రాట్లా. వీడికి ఇసుకేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక రాదు ఎందుకని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఆ పావురం చేసినట్టు మెల్లగా దాన్ని తొలగించుకుంటూ ఆ మట్టిని తొలగించుకుంటూ వచ్చి బయటకు వచ్చింది. అప్పుడు అది అనుకుంటుందంట, ఈ మట్టిలో ఎంతో అపరిచితుందో కాబట్టి ఈ అపరిచితిని ఎందుకు ముట్టుకోవాలా, దీని జోలి బాగకూడదు అని చెప్పి బయటకు వచ్చి ఏదో చూడండి. అర్థమైందని చెప్పేది అంటే పవిత్రమైన వాట అది ముట్టుకోవాలి. ఎందుకు అపవిత్రమైన ముట్టుకొని అపవిత్రం కావాలని చెప్పి ఆ పావురం వేరే చోటకి. అంటే మనం కూడా అందులో దానిలో 1వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు పూజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు సెలవిమ్మని చూడండి. ఈయన దేశం ఎంత గొప్పదో, ఏ నిర్ణయం ఎంత చాలా గొప్పదండి. రాజుగారిచ్చి భోజనం తెలియదు నేను
అభివృద్ధి కావాలా, లేకపోతే నేను ముట్టుకోను. కాబట్టి మనం కూడా ఎట్లున్నారంటే ఆయన అయిన తర్వాత మన దేవుడు ఏంటంటే పరిశుద్ధ జనమ పాడెదము క్రీస్తు ప్రభుని గాచి. యేసు ప్రభుని ఆయన చిత్తం వల్ల మనం ఏం చేసండి పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా చేశాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలు. అనగా ఇప్పుడు మనకేం పేరు ఉందంటే, మనకేం పేరు పెట్టారు దేవుడు మనకేం పెట్టారండి? పరిశుద్ధులు, థ్యాంక్స్ఫుల్ పీపుల్ అన్నాడు ఇంగ్లీష్. అంటే మన జనం, మనం అంతా ఆయన మిత్రులు కాబట్టి ఆయన కోరిక ఏంటంటే మనం కూడా పరిశుద్ధులుగా ప్రజలుగా ఉండాలని ఆయన కోరిక. ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 11-13 చూడండి. ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయం 11-13. అందరికీ ఒకటే మూలము, ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరచును. కాబట్టి పరిశుద్ధులంట, పరిశుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటుంది? సహోదరులు. అంటే సహోదరులు అంటే సహా ప్లస్ సోదరం. ఈ యొక్క సోదరం అంటే ఏంటి? పొట్ట. దీన్ని చేయబడ్డాం కాబట్టి అందరూ ఇప్పుడు సమానమే, అందరూ పరిశుభ్ర పెట్టలే అని భావం కలిగి మనం జీవించాలి. అలా జీవించడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి 3వది ఆయన చిత్తం వల్ల మనకేమిటంటే పరిశుద్ధత, పవిత్రత కలిగి. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠత అంటే ఆయన సమర్పించుకోవటం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వరకు. ఎట్లనగా తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామయ కీర్తి కలిగినట్లు యేసుక్రీస్తు ద్వారా ఎట్లుండాలంటే పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండవాలని జగత్తు పునాది వేయబడి ఆయన ప్రేమ చేత ఆయన మనం ఏం చేశాడండి? పరిశుద్ధులుగా, పవిత్రులుగా, తాను కనబడాలని అందుకని మనం ఏర్పాటు చేస్తాం.
ఆయన యొక్క చిత్రంలో మనకి పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం కలిగింది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తుకు అపోస్తలుడుగా నిలువుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనును కొరింథీలో నున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి దేవుడు మనం ఎందుకు పిలిచాడండి? 4వది హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు, పవిత్రమైన పిలుపు. క్రీస్తుని ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రాక్షణము లక్షణముగా వెళ్ళు, ఆయన చిత్తం వల్ల మనం ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. ఏ పిలుపు ద్వారా? పరిశుద్ధమైన పిలుపు ద్వారా. యేసు ప్రభువు వారు జక్కని ఏ పిలుపు పిలిచాడండి? జక్కయ్య గారిని ఏ పిలుపుతో పిలిచాడు? అసలు ఏ పిలుపులు ఉన్నాయి బైబిల్లో? 4 పిలుపులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధమైన పిలుపు, రెండవది ప్రేమతో కూడిన పిలుపు, మూడవది మరి సంపూర్ణమైన పిలుపు, నాలుగవది ఆయన కొనివాడే పిలుపు. ఇప్పుడు యేసు ప్రభువు వారు జక్కయ్యని ఏ పిలుపుతో పిలిచాడండి? ప్రేమతో పిలుపుతో పిలిచాడు. ఆ చర్చలు పోయి జక్కయ్య రా అన్నాడా? అన్నాడండి? అన్నాడు జక్కయ్య త్వరగా దిగుము, ఈ చేతిలోనే ఉందండి ఆయన ప్రేమ, కరుణ, దయ, కనికరం. మామూలుగా అప్పుడు పిలుస్తామండి, మా వాళ్ళు అప్పుడు పిలుస్తామండి, ఇలా నిన్నే పిలిచేది, నిన్నే. ఏం భాష ఉండదు. ఈనాడు సహోదరులు కూడా సిస్టర్స్ని మంచి పిలుపు పిలవరు. నిన్నే అమ్మో, నిన్నే పిలిచేవాడు లేరా? ఉన్నారు. సిస్టర్స్ కూడా ఏమో నిన్నే పిలిచేది. పిలుపు మంచిదేనా? విశ్వాసం అయిన తర్వాత మర్యాద వెళ్తుంది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడంటే ఎక్కడి దగ్గర పోయి పాపంగా మాట్లాడా, గర్వంగా మాట్లాడా, కమెంటింగ్ చేశాడా? ఏమంటాడండి? అంటే ఈ చేతిలో ఉన్న కనికరం, దయా, ప్రేమని గమనించి ఏం చేశాడంటే దిగేసి, అలా కాకుండా దగ్గర రాకుండా వస్తారా? 4వది ఆయన పిలుపు వలన మనకెంతో జీవం కలిగింది. ఏం కలిగిందండి? జీవం. అంతేకాదు ఆయన పిలుపు వల్ల మనం ఏం తెలుసుకున్నామంటే ఆయన ప్రేమను మనం తెలుసుకున్నాం. ఎవరి ద్వారా అండి? ఆయన పిలుపు ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ప్రేమ,
ఆయన పిలుపు ద్వారా మనం ఏం చూసామండి? సంతోషవానండి. యేసుప్రభువు వారు మన 11 అంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న తమ జిల్లాల రాజుకి రండి, నేను మీకు విశ్రాంతిని. ఏం పిలుపుండేది? ఏం పిలుపుండేది? ఎంతో ఆనందంగా భారం ఉండి వాళ్ళ మీద ప్రేమ ఉండి. నాలుగవది, ఆయన చిత్తం వల్ల మనం ఏం గ్రహించామండి? నాలుగవది ఏం గ్రహించాం? పిలుపు. ఆయన మనం ఏ విధంగా పిలిచాడు? ఆ పిలుపులో ఏముందంటే ఎంతో ఆనందం, ఆదరణ ఉంది ఆ పిలుపులో. ఆయన ఆదరణ లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు, ఆయన కలిగి రావడం ఇక్కడ వచ్చేవాళ్ళం కాదు. నాలుగవది ఆచారాలు. ప్రభా, నేను ఈ లోకంలో అనేకమైన బాధల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్నప్పుడు నన్నెవరు పిలవలేదయ్యా, నన్నెవరు ఆదుకోలేదయ్యా. కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కొత్త పాట నన్ను కృంగాకి పోరాడేను ఘనమైన ఈ విశ్వాసత ఒకటి ఆయన చిత్తంలో ఎగలిగిన మనకి ఈ మొదటి విడుదల. రెండవది ఆయన చిత్తంలో ఎగలిగిందండి నిత్యజీవం. మూడవది ఆయన చిత్తంలోకి కలిగిందండి పరిశుభ్రం. నాలుగవది ఆ చిత్తంలో గ్రహించామండి ఆయన పిలుపు గ్రహించాం. ఆ పిలుపులో ఉందండి ఎంతో ఆదరణ, సంతోషము, ప్రేమ, కనికరం. అందుకే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14-16 చదవండి. ఈ పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక రాయబడి ఉన్నది. కాగా విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం. దేవుడు ఎలాంటి వాడు? మనం పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అంటే కాబట్టి మనం కూడా దానికి తగినట్టు మనం నడుచుకోవాలి. చివరిగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం 4:35. దానియేలు గ్రంథం 4:35. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. కాబట్టి 5వ దృష్టి ఆయన చిత్తం వల్ల దేవుడు మనం ఏంటంటే సార్వభౌమాధికారంలో మనల్ని ఉంచాడు. ఎవరి చిత్తం వల్ల అంటే రేపు మనకి సార్వభౌమాధికారం అంటే ఏంటది? ఏ అధికారం ఉంటుంది? సార్వభౌమ అధికారం అంటే సర్వాధికారి. అలాంటి ఆ స్థితి మనకి రేపు దేవుడు ఏమవుతుంది? ఎక్కడ? పరలోకపట్నం. అది వస్తుంది చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి 19:27. మత్తయి 19:27. సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించి కనుక యేసు వాదిలో ప్రపంచ పునరుద్ధరణమందు మనిషి కుమారుడు
చాలా మహిమరసం ఆశ అయినప్పుడు నన్ను వెంబడించిన మీరును నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై 12 సింహాసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏ అధికారం ఇది? సంపూర్ణ అధికారం, సార్వభౌమాధికారం. భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరి చేతిలో ఉంటుందంటే సార్వభౌమాధికారం ప్రధానమంత్రి, రాష్ట్రపతి. రాష్ట్రపతి ఆయన రాజు, దేశానికి రాజు ఆయన. కాబట్టి అధికారం అంతా అందుకని నా గవర్నమెంట్ అంటున్నాడు. ఆయన ప్రసంగంలో గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ నా ప్రభుత్వం, నా గవర్నమెంట్ ఇలాంటి మంచి పనులు చేసింది అంటే అది ఆ యొక్క హక్కు ఎవరు ఇచ్చారు? ఆయనకి రాజ్యాంగం ఇచ్చింది. ఎవరు ఇచ్చారండి? రాజ్యాంగం. మనకెవరు ఇవ్వబోతున్నారు? ప్రభు యేసుక్రీస్తు. ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రం వారికి మన చేస్తామండి తీర్పు తీస్తూ ఉంటారు. మీకే సర్వాధికారం. దేశ మొత్తానికి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు మిలిటరీలో వాళ్ళు చెప్పినట్టు చేయాలి అందరూ. ఆయన చెప్పిన ఏమైతే కలిగిస్తారు. కాబట్టి రేపంట ఆ పరమ రాజ్యంలో దేవుడు ఆయన చిత్తం వల్ల మనకి ఏమైపోతున్నామండి? ఆ చిత్తం వల్ల మనం రేపు సార్వభౌమాధికారంలో మనం ఉంటున్నాం. ఇతకప్పుడు జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ 1:19. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఇది మనకి ఎలా ఉందంటే సంచకరువుగా ఉంటుంది. అధికారము పొందియుంటివి ప్రభు, అధికారము పొందియుంటివి. వచ్చే పాట ఇది ఎప్పుడు రాసిన పాట అంటే 1970 సంవత్సరం మద్రాసు కాలేజీ పాట నాకు ఏదైనా ఇది రాసింది ఎవరంటే మార్పులు. కాబట్టి ఐదవ దృష్టి ఆయన చిత్తమని మనకేం కలిగిందంటే రేపు పల్లవపట్నంలో ఆయన మనకి మనం ఎక్కడి నుంచి వస్తున్నామండి? సార్వభౌమికాలంలో ఉంటున్నాం. ఇదందరినీ వాళ్ళు కలిగిద్దా? ఆయన. కాబట్టి దేవుని చిత్తం అనే మాట మనం చూస్తున్నాం. ఒకటి ఆయన చిత్తం వల్ల మనకి ఏం కలిగిందండి? విమోచన. రెండవది ఆయన చిత్తం వల్ల ఏం కలిగిందండి? విజయం. మూడవది ఆయన చిత్తం వల్ల ఏం జరిగిందండి? పరిశుభ్రం చేయడం. నాలుగవది ఆయన చిత్తం వల్ల మనకేం కలిగిందండి? విడువట్ల. ఐదవది ఆయన చిత్తం వల్ల మనకేం కలిగిందండి? పల్లవకు పట్టణం రేపు సార్వభౌమికాలంలో ఉంటుంది. ఈ 5 గొప్ప కార్యాలు రెండు మన వ్యక్తిగతం చేసి ఈ 5 మాటలు జ్ఞాపకం తీసుకొని ప్రభుత్వాలు దేవుడు మాట్లాడుతుంది. ఆరు లేచిన వాడు చిన్నపాడు కొన్ని చరణాలు 2 చరణాలు